నేను కూడా నా చదువు కానీ మా అమ్మ నాన్న ఎక్కడైతే నన్ను చదివిపించారో వాళ్ళు నన్ను పెద్ద చేసి వాళ్ళ ఆలోచన కానీ నేనున్న సమాజం నుంచి వచ్చిన దాన్ని కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 15 ఏళ్లకే దేశ సేవ కోసము ఒక సైనికునిగా దేశానికే నా ప్రాణం అర్పిస్తా నా జీవితం అర్పిస్తా అని అంత చిన్న ఏజ్లో ఒక సైనికునిగా పనిచేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు బాబు గారు అంటున్నాడు అమ్మ ఈ కులం ఆ కులం నేనన్నా నా ముందర కులాలు మాట్లాడదు నేనన్నా నమ్మ అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్తారేంది అసలు కులాలే ఉండొద్దు అంటారు కేవలం పౌరులం మనం ఈ రాజ్యాంగంలో ఏముంటే దానికి తల వంచి మనం బతకాలి అంతే అది మనం పాటిస్తే చాలు కులాలు రిజర్వేషన్లు అన్నీ సదురుకపోతాయి కానీ సమాజంలో ఎందుకో ప్రతి కులంకి అదొక ఆఫ్ లైట్ అంతా వచ్చింది కాబట్టి సరే అందరి ఆలోచనలు మనము మర్యాదించాలి కాబట్టి అది కూడా తరచుగా మనం మాట్లాడుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పైలట్గా పైన 30,000 ఫీట్లు పైన ఎగిరేస్తుంటే కింద ముస్లిం ఉన్నాడా మాదిగా ఉన్నాడా రెడ్డి ఉన్నాడా మాలా ఉన్నారా ఇంకెవరో ఉన్నారా అని చూడలేదు ఈ దేశంలో ఎవరు ఉన్నా సరే వాళ్ళని కాపాడాలని వాళ్ళ ప్రాణాలు సైతం అడ్డుగా పెట్టి ఆ ఆలోచన నుంచి మేము వస్తాం ఇక్కడ మన నిన్న మొన్న సమావేశాలు జరిగినాయి అటు శాసనసభ అటు లోక్సభ అన్నిట్లో కొంత తేడాలు కనిపిస్తున్నాయి రాను మరి ఇది ఉండొద్దు అని కాంగ్రెస్ పార్టీ అందుకే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత 5-6 ఏళ్ల నుంచి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పొలిటికల్ పార్టీలు అంబేద్కర్ గారిని కూడా అవమానించేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి బార్ ప్రతిసారి మన రాజ్యాంగం బుక్కు పట్టుకొని అందరికీ గుర్తు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు గుర్తు ఉన్నాడని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది అవకాశాలలో అందరికీ సమాన హక్కు కావాలని ఆలోచనతో ఎస్ ఈ బిల్స్ అన్ని పెట్టుకుందాం మొన్న మీరందరూ అసెంబ్లీలో చూసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ముఖ్యమంత్రి గారు ఎందుకో అదృష్టం కల్పించిండ్రు ఈ సబ్ కమిటీ మన బీసీ కులగణనకు కూడా ప్లస్ ఇది మన ఎస్సీ వర్గీకరణకు కూడా రెండింటికి కూడా మన సారు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా గొప్ప నిర్ణయాలు మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది దానివల్ల పార్టీలకు అతీతంగా అందరు కూడా చాలా బాగా దీన్ని ఈ రెండింటిని అంశాలని వాళ్ళు మొత్తము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్దలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. For more videos like this, subscribe Big TV channel.